Hi friends, welcome back to our channel Startup Entrepreneur. Today we will discuss about 100 days 100 startup stories in series day 2. The story of Cred. మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తే మీకు రివార్డ్స్ వస్తాయని మీరు ఊహించారా? మరి క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించే సాధారణ పని ఒక రివార్డింగ్ అనుభవంగా మార్చిన స్టార్టప్ క్రెడ్ కథ తెలుసుకుందాం. 2018లో కునాల్ షా క్రెడ్ను స్థాపించారు. ఆయనకు ఒక ప్రధానమైన అవగాహన వచ్చింది. భారతదేశంలో కేవలం 3% మాత్రమే క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారు. కానీ వాళ్ళ ఖర్చు శక్తి చాలా ఎక్కువ. క్రెడ్ను రూపొందించడంలో ముఖ్య ఉద్దేశం క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి చెల్లించిన వారికి రివార్డ్స్ ఇవ్వడం. ఆకట్టుకునే డిజైన్, గేమిఫైడ్ అనుభవంతో క్రెడ్ అనతి కాలంలోనే మిలియన్ల మంది వినియోగదారులను ఆకర్షించింది. ఇక్కడ ట్విస్ట్ ఉంది. క్రెడ్ వినియోగదారులకు ఉచితం, కానీ కంపెనీకి ఆదాయం డేటా ఇన్సైట్స్, యాడ్స్, అడ్వర్టైజింగ్ మరియు బ్రాండ్లతో ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్స్ ద్వారా వస్తుంది. క్రెడ్ ప్రారంభంలో వ్యాపార మోడల్ గురించి విమర్శలు ఎదుర్కొంది, కానీ కునాల్ షా దీర్ఘకాలిక విలువ సృష్టించే నమ్మకంతో ముందుకు నడిపారు. నేడు క్రెడ్ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఫిన్టెక్ స్టార్టప్స్లో ఒకటి. ఆర్థిక రంగంలో వినియోగదారుల అనుభవాలను మలుపు తిప్పింది. క్రెడ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? మీ టార్గెట్ ఆడియన్స్ను అర్థం చేసుకొని వాళ్లకు అధిక విలువను అందించగలిగితే చిన్న ఆలోచనతో కూడా విజయం సాధించవచ్చు. మీరు ఈ కథ నుంచి ఏమి నేర్చుకున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో స్టార్టప్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగిలిన 98 అద్భుతమైన స్టార్టప్ స్టోరీస్ మిస్ కాకుండా రేపు మరో కథతో కలుద్దాం.